Hello my dear students. Today ISRO launched 100th successful launching from Sriharikota high altitude range, that is nothing but SHAR. So ISRO Sriharikota high altitude range నుంచి ప్రయోగించినటువంటి 100వ ప్రయోగమైనటువంటి GSLV F-15, one of the most important prestigious operation that comes under the regional navigation. Actually, IRNSS is India's regional navigation system, Indian Regional Navigation Satellite System. ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో మొత్తం 7 శాటిలైట్స్ని మనం లాంచ్ చేసి ఉన్నాం. ఈ 7 శాటిలైట్స్కి అనుబంధంగా 2 శాటిలైట్స్ని లాంచ్ చేసాం. వాట్ ఆర్ దోస్ 2 శాటిలైట్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు ద IRNSS ఆర్ నథింగ్ బట్ NVS-1 అండ్ NVS-2. NVS-1 నావిగేషన్ శాటిలైట్ 1 అండ్ నావిగేషన్ శాటిలైట్ 2. ఈ రోజున ఇస్రో లాంచ్ చేసినటువంటి సెకండ్ శాటిలైట్ ఈజ్ కాల్డ్ as NVS-2. ఈ నావిగేషన్ శాటిలైట్ అయినటువంటి NVS-2 with 2250 kgs బరువు కలిగినటువంటి 2250 kgs బరువు కలిగినటువంటి ఈ NVS-2 is the most important satellite. Okay, so which will associate with the Indian Regional Navigation Satellite System అనుబంధంగా L1 మరియు L2 బ్యాండ్లలో పనిచేసేటువంటి ఈ NVS-2, okay, it will provide or it will strengthen our regional navigation satellite system. ఇది భారతదేశపు రీజనల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. The second important thing is, apart from that, the most important component about this NVS-2 is ఇది షార్ నుంచి ప్రయోగించినటువంటి 100వ ప్రయోగం. ఇక్కడ మీరు అభ్యర్థులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇస్రో నుంచి ప్రయోగించినటువంటి టోటల్ 100 ప్రయోగం కాదు. సో షార్ నుంచి చాలా రకాలైనటువంటి ప్రయోగాలు, షార్ నుంచి చేసినటువంటి ప్రయోగంలో 100th ప్రయోగం. ఓకే, మొత్తం ఇస్రో నుంచి చేసిన ప్రయోగాల్లో ఇట్ మే బి మోర్ దాన్ దట్. సో ఈ GSLV F-15 ద్వారా ప్రయోగించినటువంటి NVS-2, NVS-1, IRNSSలో ఉన్నటువంటి 7 శాటిలైట్లు ఇవి సమగ్రంగా భారతదేశపు రీజనల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ అయినటువంటి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ బలోపేతం చేస్తాయి. వాట్ ఈస్ దట్? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఈ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అయినటువంటి నావిక్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఓకే, ఇది రీజనల్ నావిగేషన్ అందిస్తుంది మరియు ఇది ఇట్ ప్రొవైడ్ ద నావిగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాయిస్ నావిగేషన్, విజువల్ నావిగేషన్ అండ్ ఇండియా భారత సరిహద్దు మరియు ఇండియన్ బౌండరీ నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఈ రీజనల్ నావిగేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇది అందిస్తుంది అనమాట. సో దీంట్లో SPS అండ్ RS అనేటువంటి 2 నావిగేషన్ సర్వీసెస్ ఉంది. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ అండ్ రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ విల్ బి అవైలబుల్ టు ఆల్ ద యూజర్స్ ఆఫ్ దిస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఉన్నటువంటి అందరికీ పౌరులందరికీ ఇచ్చేటువంటి నావిగేషన్ ఈజ్ నథింగ్ బట్ standard positioning services. Whereas in the case of restricted services are very important services will be available only to the authorized persons. For example, ఇండియాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఇండియాకి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్కి సంబంధించినటువంటి నావిగేషన్ ఓన్లీ అవైలబుల్ త్రూ ద రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. అండ్ దీంట్లో ఈ IRNSS ఆర్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్లో మల్టీఫేసెటెడ్ అప్రోచ్ని మనం చూడొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద NVS-1, NVS-2, IRNSS. మీరు హోల్సమ్గా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడొచ్చు అంటే ఒక సినాప్సిస్ లాగా చూడండి. IRNSS గురించి లేదా నావిక్ గురించి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నావిక్ అంటే ఏంది, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, నావిక్ అనే డెఫినేషన్ చూసుకుంటారు. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ IRNSS? IRNSSలో 2 ఉంటాయని చెప్పుకున్నాం, SPS అండ్ RS. అండ్ IRNSS కింద టోటల్ 7 శాటిలైట్స్ ఆర్ వర్కింగ్. 3 జియో స్టేషనరీలో ఉండి 4 జియో సింక్రనస్లో ఉండి ఈ 7 శాటిలైట్లకు అనుబంధంగా భారతదేశం మరలా కొత్తగా అంటే ఈ 7 శాటిలైట్లో రుబీడియం అటామిక్ క్లాక్ యొక్క అసమగ్రమైన పనితీరు వల్ల, ఓకే, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ రుబీడియం అటామిక్ క్లాక్, సో వాటికి అనుబంధంగా ఉండటం కోసం NVS-1 అండ్ NVS-2ని లాంచ్ చేయడం జరిగింది. NVS-1 ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి రుబీడియం అటామిక్ క్లాక్ని అభివృద్ధి చేసినప్పుడు మీరు గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు అయితే మీరు IRNSS కాంటెంట్కి ఈ NVS-1 అండ్ NVS-2ని అటాచ్ చేసి చూడండి. అప్పుడు మీ ఆన్సర్ ది బెస్ట్ ఫుల్ అండ్ పొటెన్షియల్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా హోలిస్టిక్ అప్రోచ్లో మీరు చూడొచ్చు. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఎన్నో ప్రయోగం ఫ్రమ్ షార్ అండ్ ఏ బ్యాండ్స్లో పనిచేస్తుంది, NVS-2 యొక్క బరువు ఎంత, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. So I hope you understand this concept. Thank you very much. All the very best.